ఇక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రియల్టర్లు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకొని మరీ తవ్వకాలు చేస్తున్నారు. పెన్నా నది వట్టిపోయి దారి మళ్లేలా కుల్లబోడుస్తున్నారు. కొందరైతే పగటిపూట నిబంధనల ప్రకారం తవ్వకాలు జరుపుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత వాహనదారులకు సమాచారం ఇచ్చాక విశ్వరూపం చూపిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత దందా మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు కొనసాగించడం ఇక్కడ పొరపాటుగా మారింది. పెన్నా పూర్లుకట్టను ధ్వంసం చేసి ట్రాక్టర్లతో ఇసుక తీసుకొస్తున్న అక్రమార్కులు దాన్ని ఓ లేఅవుట్ లో డంప్ చేసి అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అతివేగంతో దూసుకు వెళ్తున్న వాహనదారుల దెబ్బకు ఇళ్లలో నిద్రలేకపోతున్నామని, బయటకొస్తే ప్రమాదాలకు గురవుతామనే భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని అంటున్నారు. పోలీసులు అధికారులు కూడా అదే చెబుతున్నారు. తమకు మామూలు ఇవ్వకుండా తవ్వకాలు జరుపుకుని రవాణా చేసుకుంటున్న వారిని వెంటనే పట్టుకుని కేసులు బుక్ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 350 మందిపై కేసులు నమోదు చేశారు. 290కి పైగా వాహనాలు సీజ్ చేశారు. కేసులు నమోదైన వారు సీజైన వాహనాల యజమానులతో ఇసుక మాఫియాతో సంబంధాలు లేనివారే, లేదంటే ప్రతిపక్ష వైసీపీ సానుభూతి పరులై ఉంటారు. రాజకీయ నేతల అండదండలు, అధికారుల అభయం ఉన్నవారు మాత్రం వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తరలించుకుపోతున్నారు. తెల్లారేలోపు వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు తరలించాలనే ఉద్దేశంతో అతివేగంగా వాహనాలు నడుపుతూ కొన్నిసార్లు ప్రమాదాలకు గురైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆత్మకూరు, కోవూరు, అలాగే నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, ఈ నియోజకవర్గాల్లో పెన్నా నది పరివాహక ప్రాంతం ఉంది. ఈ పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రీచ్లు అధికారిక రీచ్లండి, అనధికారిక రీచ్లండి. ఈ రీచ్ల్లో రాత్రిపూట ఏం జరుగుతుంది? ఇంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కానీ అలాగే అధికారులు కానీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? పూర్తిగా కూడా సహజ వనరైనటువంటి ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎందుకు ఈ రీచ్ల వైపు కన్నెత్తేనా చూడడం లేదు. అలాగే ఆర్టీఓ అధికారులు చిన్నదానికి పెద్దదానికి రోడ్ల మీదకి వచ్చేటువంటి ఆర్టీఓ అధికారులు ఇంత పెద్ద ఎత్తున హెవీ లోడ్లలో ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తుంటే ఆర్టీఓ శాఖ ఏం చేస్తుంది? అలాగే వీటన్నిటి మీద కూడా ఖచ్చితమైనటువంటి సమగ్రమైన విచారణ జరగాలి. అలాగే ఇసుక డ్రెడ్జింగ్ చేసినటువంటి ఏదైతే ప్రణాళికలో ఇసుక డ్రెడ్జింగ్ జరిగిందో ఈ డ్రెడ్జింగ్ చేసిన వారికి తగినటువంటి వారి పట్ల కూడా సరైన సమగ్ర విచారణ జరిపి వారికి కూడా శిక్ష పడాలంటూ కూడా ఈ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేసి ఇసుక అక్రమణ రవాణా చేస్తున్నటువంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఏదైతే ప్రకృతి ప్రేమికులు కానీ అలాగే నదీ జలాలయానికి అలాగే ఏదైతే సహజ సిద్ధమైనటువంటి డ్యాములకు కూడా ముప్పు వాటినటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఈ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా సామాన్యుడు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.